ఇక లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేయనున్నారు. కాసేపట్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, పౌరసత్వ సవరణ చట్టం పై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కేంద్రం తయారు చేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనబడుతోంది. నిజానికి చట్టం 2019లో ఈ చట్టానికి సంబంధించినటువంటి రూపకల్పన జరిగినప్పటికీ ఆ తర్వాత నెలకొన్నటువంటి ఉద్యమం వివాదం నేపథ్యంలో దాన్ని పూర్తిగా హోల్డ్ లో పెట్టారు. ఆ సమయంలోనే కరోనా రావడం, అనంతర పరిణామాల్లో మొత్తం కోల్డ్ స్టోరేజ్ తెలిపింది. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. ఏ క్షణమైనా దీన్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ చట్టం కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ముస్లిం మెజారిటీ దేశాలు, సో ఈ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వీరందరూ ఎవరైతే మతపరమైనటువంటి ఊచకోతకు గురయ్యారో అక్కడి నుంచి భయపడి ఇండియాకు వచ్చారో వాళ్ళందరూ కూడా వేగంగా భారత పౌరసత్వం ఇచ్చే విధంగా రూపకల్పన చేసి చట్టాన్ని రూపొందించారు. సో దీని కారణంగా వీరందరూ కూడా భారత్ లో శరణార్థుల స్టేటస్ కాకుండా నేరుగా పౌరసత్వం ఒక సిటిజన్షిప్ రాబోతుంది. సో సిటిజన్షిప్ రావడం వల్ల అందరూ భారత పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులను కూడా వారికి అమలవుతాయి, వారికి వర్తింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ చట్టానికి సంబంధించినటువంటి రూల్స్ కాసేపట్లో నోటిఫై కాబోతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.